పొందగలమా అని శ్రీనివాసుని అడగగా శ్రీనివాసుడు ఒకలా మద్దతో పద్మావతి యొక్క పూర్వజన వృత్తాంతం అంతా మరి చెప్పసాగాం. అమ్మ మరి త్రేతాయుగంలో లంకను సీతను తీసుకువెళ్తుండగా అగ్నిదేవుడు అడ్డుపడి నిజమైన సీతను తన దగ్గర ఉంచి ఆయన దగ్గర ఉన్న వేదవతిని పంపించి ఉన్నారు. రావణ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇటు ఇలా చూడండి, ఇటు జై శ్రీరామ్ చెప్పండి అక్కడ అందరూ. ప్రతిదానికి ఏదో ప్రతి ఒక్కరు కొంచెం పేరెంట్స్ ఇస్తాను అలాగే ముఖ్యమంత్రి ప్రజలు కోరుకున్నారా మళ్ళీ ఒక 10 నిమిషాలు పంచడం జరిగింది. ఈ 10 నిమిషాలు మీరు పూర్తి చేస్తారమ్మా. మీకు మళ్ళీ పంచడం ఈ 10 నిమిషాల్లో దాదా వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు. రామనగర్ దిగిపోయారు కదండి. మూడు ప్రైజులు, చిన్నవారికి 3 ప్రైజులు, అలాగే చిన్నపిల్లలకి పాల్గొన్న వారి ద్వారా గ్రహీతపడుతుంది. అలాగే పెద్దలు ముఖ్య పాల్గొన్న పెద్దలందరికీ పూర్ణగ్రామ ఆలయ కమిటీ వారు మన సావరం వారు తరఫున ప్రతి ఒక్కరు కూడా ఒక చీర గుర్తుగా ఇస్తారండి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరు గుర్తు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఏమా 9 నిమిషాలు ఉంది.
5 నిమిషాలు. ఎవరి నెంబర్ వాళ్ళు సరిగ్గా వేసుకోండి. పక్క బాక్స్ వేసిన ముగ్గుని ఫోన్ చేయొద్దు. అమ్మా మీరు ముగ్గురు పోతే జడ్జెస్ వస్తారు. మీ ముగ్గురు చూసి వాళ్ళు మార్కులు వేయటం జరుగుతుంది. కాబట్టి గ్రామ పెద్దలకు కానీ, ముచ్చారమ్మ కమిటీకి కానీ, కోదండరామాలయ కమిటీకి కానీ ఇక్కడున్న పెద్దలు ఎవరికి సంబంధం లేదమ్మా. జడ్జి చేసే మార్కులను బట్టి ముగ్గు ఫైనల్ అవుతుంది. అలాగని జడ్జిస్ ఒకరితో ఒకరు మాట్లాడుకుని మార్కులు వేసే పద్ధతి కాదు. వారు నిర్ణయించుకుని వాళ్ళ ముగ్గురు జడ్జిమెంట్లని సమానంగా తీసుకుని మేము ప్రైజ్ని ఫైనల్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా మీ గడిలో నెంబర్ వేసుకోండమ్మా. మీ గడి నెంబర్ మీరు వేసుకోండి. ఇప్పుడు జడ్జెస్ వచ్చి మీ ముగ్గురు చేస్తారు కనుక జడ్జెస్ వేసే మార్కులను బట్టి ఫైనల్ చేసి ప్రైజులు ప్రకటించడం జరుగుతుంది. గ్రామ పెద్దలకు కానీ, ముచ్చాలమ్మ కమిటీకి కానీ, కోదండరామాలయ కమిటీకి కానీ ఎవరికి సంబంధం లేదు. జడ్జెస్ ఇచ్చిన మార్కులు బట్టి ఫైనల్ అవుతుంది. దయచేసి మీరు అంతా గమనించండి. అలాగే సంతోషించి మనం కూడా ప్రవేశించాలని చెప్తున్నా. మన ముగ్గురు జరిగింది. 5 మన ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ వచ్చి పోటీలో పాల్గొనే తత్వాన్ని, పోటీ తత్వాన్ని తీసుకుని పాల్గొనే అవకాశం ఉంటుంది కనుక వాడికి వెళ్ళే వరకు, బుద్ధవాడికి వెళ్ళే వరకు కూడా దయచేసి ఎవరో బుద్ధుల్లో కలదు. పెద్దలకి అతి సంఖ్యలో పాల్గొని రావణ వారి సమక్షంలో చూపించడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఒకరి నుంచి ఒకరు అనేక రామారావు గారు, రావుడు గారి ప్రతిభలు కానీ, అమ్మవారి ప్రతిభలు కానీ చాలా పోటీ పడి వాళ్ళు వేయటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముగ్గురు చూసి తొలగించి